సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీ యానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. గురూజీ గణపతి రాజు. ఫోన్ నెంబర్ 6309691799. కుంభరాశి జాతకులు. ఈ రాశి వారి యొక్క ఇష్టమైన వ్యక్తికి ఈ రోజు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి వారికి దక్కబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు ఈ సమయంలో ఆస్తులు పెంపొందించుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరము. కళాకారులు, పత్రికలు, టెలివిజన్, న్యాయవాదులు, జడ్జీలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యతతో వ్యవహరించి లాభాలు, మంచి పేరు కూడా తెచ్చుకుంటారు. ఇక వైద్యం, అంతరిక్ష పరిశోధన రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఆదాయం పెంపొందించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక ఈ సమయంలో గురువు వ్యయస్థానంతో పాటుగా మీ జన్మస్థానంలో సంచారం చేస్తాడు. దాని ఫలితంగా విద్య, న్యాయ, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. విద్యార్థులు, పరిశోధకులకు అనుకూల సమయంగా చెప్పొచ్చు. కొత్త పరిచయాలు ఈ రోజున మీకు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి పాస్తులు పెంపొందించుకుంటారు. ఇక ఈ సమయంలో గురువు వక్రీకరించినందువల్ల ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయండి. కొత్త పరిచయాల కారణంగా అనుకోని చిక్కులైతే ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవ్వచ్చు. ఇక ఈ సమయంలో మీ జన్మ రాశి నుంచి 9, 10 స్థానాల్లో శని సంచారం జరుగుతున్నందున మీ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మీకు వాహన యోగం కూడా ఉంది. ప్రమోషన్లు కూడా లభిస్తాయి. ఆస్తులకు సంబంధించి కోర్టు వ్యవహారాల్లో విజయం కూడా సాధిస్తారు. పెద్దల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూనెలు, ధాన్యాలు, పప్పులు, కిరాణా, మెడికల్, అలాగే ఆహార రంగాలకు చెందిన వ్యాపారులు, ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త స్నేహాలకు దూరంగా ఉండండి. మేలు కలుగుతుంది. ఈ సమయంలో మీరు అప్పులు ఇచ్చినట్లయితే కనుక అవి తిరిగి రావడం కష్టము. ఇక పెద్దల యొక్క ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ సమయంలో 10, 4 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం ఫలితంగా ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. ఇక షేర్ మార్కెట్లో లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీకు ఇష్టమైన వారికి సంబంధించిన ఒక బాధాకరమైనటువంటి విషయం మీరు వింటారు. అంటే మీకు ఇష్టమైన ఒక వ్యక్తికి ఈ సమయంలో వారికి ఉన్న హోదా ఏదైతే ఉందో, అంటే వారు ఉద్యోగం చేస్తున్న వారు అయినా, వ్యాపారం చేస్తున్న వారు అయినా సరే, ఇంకా ఏదైనా పని చేస్తున్న ఆ పనిలో వారికి అవాంతరాలు ఏర్పడబోతున్నాయి. దాన్ని మీ దగ్గర వారు చెబుతారు. చెప్పి చాలా దుఃఖిస్తారు. ఇక మీ సన్నిహితుల యొక్క వైఖరి మీకు ఆవేదన కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చదువులకు ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున మీకు అత్యంత ఇష్టులకు ఓదార్పుని ఇవ్వండి. వారితో సమయాన్ని గడపండి. వారి యొక్క కష్టం మీ కష్టంగా భావించి తగిన సలహా కూడా ఇవ్వండి. ఈ సమయంలో మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. అంతా మంచి జరుగుతుంది.